జలసిరులతో అలరారిన తెలంగాణలో మళ్లీ నీటి గోసలు దాపురించాయి. వానాకాలంలో కూడా పల్లెల్లో సాగునీళ్లు లేవు. పట్నంలో తాగునీళ్లకు కటకట వచ్చింది. హైదరాబాద్లో ప్రజలకు పైసలిచ్చి తాగునీళ్లు కొనుక్కునే దుస్థితి తలెత్తింది. రాష్ట్ర రాజధానిలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రమంతా ఎటువంటి పరిస్థితి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్లో రోజుకు ఏకంగా 8,000 ట్యాంకర్ల డిమాండ్ రేవంత్ అసమర్థత పాలనను ఎత్తి చూపుతోంది. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో ఎన్నడూ లేని నీటి కరువు ఏర్పడింది. కాంగ్రెస్ గద్దెనెక్కినాక వరుసగా రెండో ఏడాది తెలంగాణ కరువు కోరల్లో చిక్కుకుంటుంది. బీఆర్ఎస్ ఏలుబడిలో జలసిరులతో అలరారిన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీటి గోసలే కనిపిస్తున్నాయి. పల్లెల్లో రైతులు సాగునీరు లేక రోధిస్తుంటే పట్నాల్లో ప్రజలు తాగునీరు లేక యాతన పడుతున్నారు. తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత వానాకాలంలో నీటి కొరత ఏర్పడింది. హైదరాబాద్లో జూలై నెలలో రికార్డు స్థాయిలో వాటర్ ట్యాంకర్ల వినియోగం పెరిగింది. ట్యాంకర్ల డిమాండ్ నిత్యం 8,000కు మించుతుంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పల్లెల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్ల క్రితం పండగలా సాగిన వ్యవసాయం నేడు దండగలా మారింది. నదుల నిండా నీళ్లు పారుతూ దిగువకు పోతున్న రైతుల పొలాలకు మాత్రం సాగునీటి కరువు వచ్చింది. నాటిన మొక్కలు బతికించుకునేందుకు బిందెలతో నీళ్లు మోసే కష్టం వచ్చింది. రేవంత్ సర్కారు అసమర్థత వల్లే తెలంగాణకు ఈ వైపరీత్యం దాపురించింది. కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. గత బీఆర్ఎస్ పాలనలో 1,00,00,000 ఎకరాకు మాగాణమైన నేల ఇప్పుడు నెర్రెలు వారుతుంది. కాళేశ్వర జల విన్యాసం ప్రపంచాన్ని అబ్బురపరిచిన చోట నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. నిండు యాసంగిలో కలకలలాడిన చెరువులు నేడు కలతప్పినాయి. జల పరవళ్లతో పుట్ల కొద్దీ రాశుల పంటలకు ఊతమిచ్చిన కాలువల్లో నేడు పల్లేర్లు మొలుస్తున్నాయి. నదుల నిండా నీళ్లు పారుతున్నా పాలకుల మూర్ఖత్వంతో అవి రైతులకు అక్కరకొస్తలేవు. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో తెలంగాణ అల్లాడుతున్నది. వానాకాలంలోనూ చెరువులన్నీ వట్టిపోయి కనిపిస్తున్నాయి. కాలువల్లో నీళ్లు రాక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంటలు బతికించుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో రైతులు బిందెలతో నీళ్లు మోస్తున్న దృశ్యాలు రేవంత్ సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ తెలంగాణకు నీటి తిప్పలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టును వరప్రధానిగా వినియోగించుకున్నది గత బీఆర్ఎస్ సర్కారు. ప్రణాళికాబద్ధంగా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టింది. కాలువలకు గొలుసుకట్టు చెరువులను అనుసంధానం చేసింది. అందుకే నిండు వేసవిలోనూ గతేడాది చెరువులు జలకలతో రైతుల పాలిట సంజీవనిగా మారాయి. కానీ ఇప్పుడు ఆ జల చిత్రం కాంగ్రెస్ పాలనలో వికృతంగా తయారైంది. కాళేశ్వరంపై కక్షగట్టిన రేవంత్ సర్కారు రాజకీయాలతో రైతులు బలైపోతున్నారు. మేడిగడ్డను సాకుగా చూపి కాళేశ్వరాన్ని విఫలయత్నం చేసే కుట్రల్లో తెలంగాణ ఆగమైపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటినాయి. వర్షాభావ పరిస్థితుల్లో కాలువల ద్వారా నీరు అందించాల్సిన సర్కారు చోద్యం చూస్తుంది. రైతులను గోసపెడుతుంది.
పల్లెల్లో రైతులు సాగునీటికి గోసపడుతుంటే హైదరాబాద్ ప్రజలు తాగునీటికి తంటాలు పడుతున్నారు. నల్లాల నుంచి వచ్చే నీరు తగ్గిపోయాయి. జలాశయాల్లో నీరు లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతుండడంతో పాటు నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో నీటి సరఫరాను సక్రమంగా చేయలేక జలమండలి అధికారులు చేతులెత్తేస్తున్నారు. నగరంలో చాలా చోట్ల బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించేవారు ట్యాంకర్లతో నీటిని తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నా అవి కూడా వెనువెంటనే దొరకని పరిస్థితి నెలకొంది. ఇక హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేనంత నీటి ఎద్దడి తలెత్తింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లలో నుంచి నీళ్లు కూడా రావటం లేదు. ఇక రోజు విడిచి రోజు సరఫరా అయ్యే మంచినీటిని కూడా తగినంత విడుదల చేయకపోవడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలంలోనే ఉన్నాం, అయినా వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో నీటి ఎద్దడి ఎదురవుతోంది. హైదరాబాద్ నగరానికి సరిపడా నీటిని తెచ్చేందుకు అవసరమైన మార్గాలను వెతకాల్సిన దుస్థితి దాపురించింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం జనాభా 1 కోటి దాటింది. దీనికి తోడు ఫ్లోటింగ్ పాపులేషన్ మరో 10 లక్షలు ప్రతిరోజు ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా జలాశయాల్లో నీరు ఎండిపోవడంతో ప్రజలు గొంతు తడుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది జూలై 1 నుంచి 14 వరకు 63,724 ట్యాంకర్ల డిమాండ్ ఉండగా ఈ సంవత్సరం జూలై 14 నాటికి 86,520 ట్యాంకర్లు బుక్ అయినట్టు అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్ల వినియోగం గతేడాది కంటే 36% పెరిగింది. వానలు పడకుంటే నీటి ఎద్దడి తీవ్రత మరింత పెరిగే ఆస్కారం నెలకొంది. ప్రస్తుతం జలమండలి పరిధిలో దాదాపు 1,135 ట్యాంకర్లున్నాయి. వీటి ద్వారా 2 షిఫ్టులలో ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. బుక్ చేసిన 24 గంటల తర్వాత ట్యాంకర్ రావటం లేదని నగర ప్రజలు చెబుతున్నారు.